ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు దైవజనుడు మోషే ద్వారా ఈ మాటలు ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహిస్తున్న మాటలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవాశీర్వాదమైనటువంటిది దేవుని యొక్క అనుగ్రహంలో ఒక భాగం. దేవుడు తన ప్రజలను దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. అయితే ఆయన మాటను శ్రద్ధగా విని మన యొక్క జీవితంలో దాన్ని అవలంబించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు, మన జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుని ద్వారా మనం దీవించబడాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించాలి. ఎప్పుడైతే నేను ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించిన వారంగా ఉంటామో, అప్పుడు దైవాశీర్వాదమును మనం పొందే వారంగా ఉంటాం. శ్రద్ధ అనేటువంటిది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో కేవలం భౌతిక సంబంధమైన వాటి మీదనే మనం నిలిపే వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా దేవుని వాక్యంపై కూడా మనం శ్రద్ధాభక్తులు చూపించినప్పుడు మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉంటాం. నీవు పట్టణములో దీవించబడాలి, పొలములో దీవించబడాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మనలో ప్రతి ఒక్కరు పొందుకొని దీవించబడాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇవన్నీ మనకు రావాలి అంటే మత్తయి సువార్త 6:33 వచనం ప్రకారం మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును ఎప్పుడైతే మనం వెతికే వారంగా ఉంటామో, మన యొక్క ఆత్మీయ జీవితంలో నీ పాడి పంట, నీకున్న సమస్తమును కూడా దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. పొలములో కూడా నీవు దీవించబడేవాడుగా ఉంటావు. ఇస్సాకు ఆ దేశంలో పంటను వేసి నూరంతలుగా ఫలం పొందినని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇస్సాకు అబ్రహాం నడిచిన మార్గంలో నడిచి దేవుని దీవెనలు పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉంటూ వచ్చినాడు. మనము కూడా అలాగను నడిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందుముగాక.